అంటే అది కూడా మీరు ఆలోచించాలి కదా. ప్రజాదరణ లేకుండా జరగదు కదా సార్. మరొక అంశం బాగా వైరల్ అవుతున్న అంశం గద్దర్ పురస్కారాలు. ఇది అల్లు అర్జున్కి ఇవ్వడం, అందులో పుష్ప సినిమాకి. సరే, అలా అభిమానులందరూ కూడా ఆనందపడుతుంటే కొంతమంది దాన్ని తప్పు పడుతున్నారు. ఏ రకంగా ఇస్తారు, స్మగ్లర్ని హీరోని చేసి గద్దర్ అవార్డే ఆయనకి ఇవ్వాలా అని. ఈ వివాదాన్ని ఎలా చూడాలి? సరే, బేసిక్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకి అంత ఎక్కువగా లేదన్నారు. అల్లు అర్జున్ పుష్ప అప్పుడే కదా ఇదంతా జరిగింది. ఒకరినొకరు అనుకున్నారు. రేవంత్ రెడ్డి జాతీయ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన పెద్ద భారీగా తనకు సినీ దండ వేసుకున్నారు. ఎందుకనంటే 2014 నుంచి ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, ఎవరు లేదు, అన్ని రకాల వాళ్లకు అవార్డులు ఇచ్చి కూర్చున్నారు. మీరు ఇందులో 2024 తీసుకుంటే ముఖ్యంగా అల్లు అర్జున్కు పుష్ప 2కు మొదటి అవార్డు, ఆ తర్వాత కల్కి, మూడోది పోటేల్. ఈ 3 సినిమాలు ఈ బ్యాలెన్స్ వాళ్ళు అన్నింటిలో మెయింటైన్ చేశారు. అంటే కాషాయ సినిమాలను పేరు వచ్చిన వాటికి ఇచ్చారు. ఆంధ్ర తెలంగాణ కోణం చూశారు. సామాజిక నేపథ్యం వాళ్ళు ఎటు ఉన్నారు ఇవన్నీ చూశారు. అంటే నిన్న ఆ 3 అనౌన్స్ చేశారు. ఈరోజు మిగిలినవన్నీ మురళీమోహన్ అనౌన్స్ చేశారు. అది కూడా. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెసు, తెలుగుదేశం, బీజేపీ అవి కూడా అంటే సినిమాలకు మీరు ముద్రేస్తారని చెప్పలేం, కానీ అనేక పేర్లు వచ్చాయి కదా. ఉదాహరణకు రజాకార్ సినిమాకు కూడా అవార్డు ఇచ్చారు, నిన్ననే ఇచ్చారు. అది రజాకార్ సినిమా ఖచ్చితంగా పొలిటికల్ సినిమా, దాంట్లో చూపించిన తీరు ఇదంతా. అందువల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్ అవార్డులు పెట్టడం అసలు నిలబడుతుందా లేదా కూడా చాలా చర్చ జరిగింది. పరిశ్రమ దాంట్లో భాగం పంచుకొని ఇది కూడా మనం మళ్ళీ ఇంకో చర్చ కూడా విడిగా చేయాలి, కానీ ఇదంతా దిల్ రాజు ద్వారా జరగడం. కాబట్టి పెద్ద మెసేజ్, పెద్ద గుడ్ విల్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమ వైపు ఇచ్చినట్టు. పరిశ్రమ కూడా దానికి సానుకూలంగా స్పందించిందని మనం అనుకోవాల్సి వస్తుంది. అల్లు అర్జున్ కూడా వెంటనే దానికి కృతజ్ఞతలు, నన్ను ఇలా ఎన్నుకున్నారు, మొదటి అవార్డే నాకు రావటం ఇది అని ఆయన కూడా వెంటనే ధన్యవాదాలు ఇవన్నీ కూడా చెప్పారు. అయితే మీరు అన్న ప్రశ్న, స్మగ్లర్కి ఇవ్వచ్చా? ఇప్పుడు స్మగ్లర్కి ఇవ్వచ్చా? అమితాబ్ బచ్చన్ను దేశమంతా మారుమోగేటట్టు చేసినటువంటి దీవార్ సినిమా స్మగ్లర్ కథ. హాజీ మస్తాన్ అనే అప్పుడు ఇందిరాగాంధీ ఆయన మీద ఏదో ఎమర్జెన్సీలో నేను మంచి చేస్తున్నానని చెప్పడానికి స్మగ్లర్ల మీద హఠాత్తుగా చేశారు. కాబట్టి కథలో ముగింపు ఏం చెప్తారు, దాని ద్వారా మెసేజ్ ఏమి ఇస్తారు అన్నది చాలా. ఆ మాటకు వస్తే లక్కీ భాస్కర్కి అవార్డు ఇచ్చారు కదా. లక్కీ భాస్కర్ కూడా ఏంటి, హర్షద్ మెహతా నేపథ్యంలో బ్యాంకుల యొక్క సొమ్మును తను తీసుకొని బాగా లాభపడ్డాం, అంతే కదా. బ్యాంకులను దుర్వినియోగం చేయడం. లక్కీ భాస్కర్ కూడా అవార్డు ఇచ్చారు కదా. సో ఇక్కడ మళ్ళీ పుష్ప అవార్డు మీదే కొంతమంది అభ్యంతరం, అంటే మళ్ళీ అక్కడ ఏదో పాలిటిక్స్, పర్సనల్ ఇది ఉంది అనుకోవాలి. ఆ పుష్ప కంటే కూడా లక్కీ భాస్కర్ ఇంకా చాలా తీవ్రమైనటువంటిది. కల్కి కూడా ఇంకట్లయితే ఇప్పుడు నిజానికి తెలంగాణ ఇది టీపీఎస్కే అని ఉంటుంది, సుందర విజ్ఞాన కేంద్రంలో వాళ్ళ ఆఫీస్ కూడా ఉంది. వాళ్ళు ఈ మూఢనమ్మకాల సినిమాలు, మత సినిమాలకు మీరు ఎలా ఇస్తారు, కల్కి అలాగే రజాకార్ సినిమాలకు అవార్డు ఇవ్వటం ఏంటి అని వాళ్ళు ఒక అభ్యంతరం నిన్ననే వాళ్ళు అభ్యంతరం కూడా పెట్టారు. ఇలాంటివి ఉంటాయి. ఏమున్నా అంతిమంగా పరిశ్రమ అందరూ కథగా చూడండి అని వీళ్ళు చెప్తారు, కానీ అలా జరగడం లేదు. ఇప్పుడు మత రాజకీయాలు పెంచటం, ఇప్పుడు రజాకారే ఉంది, అదేదో మతపరమైందని చూపించారు కదా మొదలుపెట్టినప్పటి నుంచి. ఆ సినిమా కూడా ఏం పెద్దగా ఆడలేదనుకోండి, మిగిలినవి అలా కాదు. త్రూఅవుట్ కూడా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ దగ్గర నుంచి పైగా 10 ఏళ్ళు కదండి, ఫీల్డ్ వైడ్ ఓపెన్. బాహుబలికి కూడా అవార్డు ఇచ్చారు. ఇప్పుడు బాహుబలి మర్చిపోయి, ఆర్ఆర్ఆర్ మర్చిపోయి, ఇప్పుడు ఆ తర్వాత దానికి సిద్ధమవుతున్నారు కదా జనం ఇప్పుడు. కాబట్టి ఓ పెద్ద 70 mm కూడా కాదు, 170 mm లాగా ఈ అవార్డులు అది పెట్టారు. దీన్ని అసలు నిజం చేయటం ఒకటి చాలా మంచిది. నిజంగా అందరూ సినిమా వాళ్ళ రాజకీయాలు మద్దతు కోరుకునేవాళ్ళు, 2 ప్రభుత్వాలు కూడా. ఈ 2 ప్రభుత్వాల్లో అక్కడైతే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు, ఇక్కడైతే అచ్చంగా కేసీఆరే. ఎందుకు అవార్డులు ఇవ్వలేదు అసలు ఇన్ని సంవత్సరాలు? నంది పురస్కారాలు వచ్చాయి విశ్వనాథ్ గారికి, లేదా పలానా ఆయనకు భారత అవార్డు వచ్చింది, సంతోషించేవాళ్ళు కదా. కళాకారులను ప్రోత్సహించడానికి, సినిమా పరిశ్రమను ప్రోత్సహించడానికి ఎందుకు ఇంతకాలం ఆగారు? ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం చొరవ తీసుకోవడం అన్నది అభినందనీయము. ఒక కదలిక వస్తుంది. ఇప్పటికైనా ఈ వైపు ఆలోచిస్తే చాలా ఉన్నాయి అవార్డులు నిజానికి. ఈ నేళ్లలో
అలాగే సాంకేతిక నిపుణులు మన జర్నలిస్ట్ మిత్రుడు రెంటాల గోపాలకృష్ణ ఫస్ట్ రీల్ సినిమాకు కూడా అవార్డు ఇచ్చారు. అది ఫస్ట్ రీల్ అంటే ఇప్పటివరకు తొలి తెలుగు సినిమా ఏదన్న దాని మీద ఒక ఇది ఉంది, భక్త ప్రహ్లాద అనుకుంటున్నారు. ఇది కాదు, కాళిదాస్ అనేది మొదటిదేనా, ఆయన దాంట్లో కొంత ఎస్టాబ్లిష్ చేశారు మొదటి రోజుల్లో సినిమా ఎలా కష్టపడిందని. ఇంకోటి వీళ్ళు కొత్తగా ఇక్కడికి సంబంధించినటువంటి అవార్డులు కొన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు పైడి జయరాజ్ అవార్డుతో సహా కొన్ని కొత్త అవార్డులు కూడా ప్రవేశపెట్టి విస్తృతం చేశారు, విశాలపరిచారు. దిల్ రాజు, మురళీమోహన్ ఇద్దరు కూడా చెప్పింది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా చేశాము, ప్రభుత్వం కొంచెం కూడా జోక్యం చేసుకోలేదన్నారు. ఇది మంచి లక్షణమే. మనం కోరుకోగలిగింది ఒకటే, మూఢనమ్మకాలను ప్రోత్సహించడం కాకుండా సామాజిక కోణము, చారిత్రక కోణం ఉన్న వాటిని ఎక్కువగా చేస్తే మంచిది అనుకోవాలి. ఇంకోటి, తెలుగు వాళ్ళందరూ ఒకటే. అవార్డు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అయినప్పటికీ ఇచ్చిన అవార్డులలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు శ్రీమంతుడు ఉందనుకోండి ఉదాహరణకు, ఇంకా అలాంటివి 3-4 ఉన్నాయి. వాటి నేపథ్యం అది చాలా స్పష్టమే. కాబట్టి తెలుగు వాళ్ళ సమైక్యతకు కూడా కళ అనేది విశ్వజనీయమైందండి. అందుకని తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా, రాయలసీమ సినిమా, ఇన్ని రకాల సినిమాలు ఏం లేవు. కాబట్టి సార్ సనాతన పవర్ స్టార్ అంటే నేపథ్యం ఉండొచ్చు. అవును సార్, వీరమల్లు కౌంట్ డౌన్ పవర్ స్టార్ది June 12 హరిహర వీరమల్లు రిలీజ్